ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియోలో మీరు మీ యూట్యూబ్ ఛానల్లో మొబైల్ నుండి లైవ్ అనేది ఏ విధంగా చేయొచ్చు అనేది ఒకసారి క్లారిటీగా చూపించడం అయితే జరుగుతుంది. ముందుగా మీరు మీ మొబైల్లో యూట్యూబ్ యాప్ అనేది ఓపెన్ అయితే చేయండి. యూట్యూబ్ యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఏదైతే ప్లస్ ఐకాన్ ఉంటుందో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు ఏదైతే లైవ్ ఆప్షన్ ఉంటుందో దాని మీద క్లిక్ చేసి పర్మిషన్స్ అనేది అలో అయితే చేయండి. సో పర్మిషన్స్ అనేది మీరు ఇక్కడ ఇచ్చిన తర్వాత ఒకసారి ఇక్కడ మీరు పర్మిషన్స్ అనేది ఇవ్వగానే మీకు ఇక్కడ డైరెక్ట్గా మీ మొబైల్ నుంచి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు కెమెరా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా అనేది ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సెకండ్ ఆప్షన్ మ్యూట్ ఆప్షన్ అయితే ఉంటుంది. అప్పటి వరకు లైవ్ స్టార్ట్ చేసేంత వరకు కూడా మీరు మ్యూట్ అయితే పెట్టుకోండి. ఆ తర్వాత థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే లైవ్ అనేది మీరు వర్టికల్గా చేయాలనుకుంటున్నారా, హారిజెంటల్గా చేయాలనుకుంటున్నారా అనేది ఇక్కడ నుండి సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ఇక్కడ కింద ఏదైతే మీ ఛానల్ పక్కన పెన్సిల్ ఐకాన్ ఉంటుందో దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కొన్ని సెట్టింగ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ మీరు ఇక్కడ మీ యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు లైవ్ అయితే దేని గురించి అయితే చేస్తున్నారో దానికి సంబంధించి నార్మల్గా మీరు వీడియోకి సంబంధించి టైటిల్ అనేది ఏ విధంగా ఇస్తారో అదే విధంగా ఇక్కడ కూడా మీరు టైటిల్ అయితే ఇవ్వచ్చు. ఆ తర్వాత విజిబిలిటీ ఏదైతే ఉంటుందో దీన్ని మీరు ఇక్కడ పబ్లిక్ అయితే పెట్టుకోండి. ఆ తర్వాత ఆడియన్స్ అనేది నేను ఇంతకుముందు చెప్పినట్టు నార్మల్గా మీరు యూట్యూబ్లో ఏవేవైతే సెట్టింగ్స్ అయితే చేస్తారో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఆ సెట్టింగ్ చేయండి. మిగతా సెట్టింగ్స్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఇంకోటి వచ్చేసి ఇన్వైట్ గెస్ట్ అని వచ్చేసి గో లైవ్ టుగెదర్ అని ఉంటుంది. అంటే మీరు ఒకే లైవ్లో మీతో పాటు వేరే క్రియేటర్ని కానీ ఎవరినైనా సరే లైవ్లో యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు దీన్ని ఎనేబుల్ అయితే చేసుకోండి. ఇప్పుడు నేను దాని గురించి చూపించడం అయితే లేదు. నార్మల్గా మీరు ఒక్కరు లైవ్ ఏ విధంగా చేయాలని చూస్తాను. ఆ తర్వాత లొకేషన్, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. మీరు లైవ్ అనేది దేని గురించి చేస్తున్నారో దానికి సంబంధించి డిస్క్రిప్షన్ అనేది మెన్షన్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మీకు ఇక్కడ స్క్రీన్ కాస్ట్ అని ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు మీ ఫేస్ అనేది చూపించకుండా ఓన్లీ మీ మొబైల్ స్క్రీన్ అనేది కనబడుతూ లైవ్ చేయాలంటే దీన్ని ఎనేబుల్ అయితే చేసుకోండి. సో అది ఏ విధంగా చేస్తారనేది ముందుగా నేను ఫేస్ చూపిస్తూ ఏ విధంగా లైవ్ చేయాలి దానికి సంబంధించి సెట్టింగ్స్ అనేది చెప్పిన తర్వాత చూపించకుండా ఏ విధంగా లైవ్ చేయాలనేది కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత కింద మీకు ఇక్కడ షెడ్యూల్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు లైవ్ అనేది షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ కింద మీకు అడ్వాన్స్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మీరు అడ్వాన్స్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు మరికొన్ని ఆప్షన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఒకసారి ఇక్కడ చూడవచ్చు. అడ్వాన్స్ సెట్టింగ్స్లో కనుక చూసుకున్నట్టయితే మీకు అలో చాట్స్ అని, అదేవిధంగా అలో రియాక్షన్స్ అని ఉంటుంది. మీరు అలో చేయాలనుకుంటే అలో చేయొచ్చు, లేదనుకుంటే దీన్ని మీరు ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మీ ఛానల్లో మానిటైజేషన్ అనేది ఎనేబుల్ ఉన్నట్టయితే ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఎనేబుల్ మానిటైజేషన్ ఉంటుంది. అదేవిధంగా మీరు ఏదైనా పేడ్కి సంబంధించి లైవ్ చేస్తున్నట్టయితే దానికి సంబంధించి మీరు ఇక్కడ థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ నుండి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు నా ఛానల్లో మానిటైజేషన్ అనేది ఎనేబుల్ ఉంది కాబట్టి ఇక్కడ మానిటైజేషన్ అనేది ఎనేబుల్ చేసి ఆ తర్వాత ఇక్కడ కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే సెలెక్ట్ ఆడియన్స్ అని వస్తుంది. సో మీరు ఇక్కడ మీ ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇక్కడ ఈ విధంగా లైవ్కి సంబంధించి చూపిస్తుంది. ఇక్కడ మీకు పైన మీరు లైవ్కి సంబంధించి థంబ్నెయిల్ అనేది ఇక్కడ పెన్సిల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఒకసారి ఈ విధంగా అన్ని సెట్టింగ్స్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీరు గమనించినట్టయితే గో లైవ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే డైరెక్ట్గా ఇప్పుడు మీరు లైవ్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడవచ్చు. నేను ఇంతకుముందే మన ఛానల్లో ఒక లైవ్ అనేది వీడియో చేద్దామని సడన్గా లైవ్లోకి అయితే రావడం అయితే జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మీకు లైవ్కి సంబంధించి కూడా పక్కకు ఆప్షన్స్ అయితే చూపిస్తుంటాయి. ఫస్ట్ 2 ఆప్షన్స్ ఇంతకుముందే చెప్పాను. థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే ఫిల్టర్స్కి సంబంధించి ఉంటుంది. ఫిల్టర్స్ కూడా మీరు మీ లైవ్కి సంబంధించి యాడ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు మీ ఫేస్ అనేది చూపిస్తూ లైవ్ అయితే చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఫేస్ అనేది చూపించకుండా లైవ్ అనేది చేయాలంటే ఏ విధంగా అంటే ఒకసారి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫేస్ అనేది చూపించకుండా లైవ్ అనేది చేయాలంటే ఇంతకుముందు మనం ఎంతవరకు అయితే సెట్టింగ్స్ అయితే చూపించాను ఎడిట్ సెట్టింగ్స్లో ఇక్కడ మీరు స్క్రీన్ కాస్ట్ అనేది ఎనేబుల్ అయితే చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఇక్కడ ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీరు మీ లైవ్కి సంబంధించి థంబ్నెయిల్ అనేది
ఇక్కడ నుండి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు మీ మొబైల్ స్క్రీన్ అనేది రికార్డ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఒక్కసారి చూసుకోండి. నోటిఫికేషన్స్ అన్నీ కూడా అనున్నట్టయితే అవన్నీ కూడా చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత డైరెక్ట్గా ఇక్కడ మీకు ఈ విధంగా మీ మొబైల్ స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు చిన్న సర్కిల్లో ఇక్కడ మీ ఫేస్ అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ మీకు పైన ఏదైతే ఫస్ట్ మీకు ఇక్కడ వీడియో ఆప్షన్ ఉంటుందో దాని మీద క్లిక్ చేసినట్టయితే అంటే దాన్ని మీరు ఆఫ్ చేసినట్టయితే మీ ఫ్రంట్ కెమెరా అయితే ఆఫ్ అయితే అయిపోతుంది. అంటే మీరు మీ ఫేస్ అనేది చూపించకుండా డైరెక్ట్గా ఈ విధంగా లైవ్ అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఇక్కడ మీరు ఏదైతే సర్కిల్ వస్తుందో దానికి సంబంధించి ఎంత ఉండాలనేది కూడా సెట్టింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చిన్న సర్కిల్లో మా ఫేస్ అనేది కనబడినా పర్లేదు, మేము స్క్రీన్ రికార్డింగ్లో మొబైల్లో ఏదో ఒకటి చూపించాలనుకుంటున్నాం అనుకుంటే మీరు దీన్ని ఫస్ట్ ఆప్షన్ ఏదైతే వీడియో ఆప్షన్ ఉందో దాన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. లేకపోతే మాకు ఫేస్ అవసరం లేదు, ఓన్లీ వాయిస్ నుండి లైవ్ చేద్దాం అనుకుంటున్నాం మొబైల్ అనుకుంటే మీరు దాన్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు దాన్ని ఆన్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత పక్కనున్న గో లైవ్ మీద క్లిక్ చేసి ఈ విధంగా మీరు ఫేస్ అనేది చూపించకుండా కూడా మొబైల్ నుండి లైవ్ అయితే చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొబైల్ నుండి లైవ్ చేసే విధానం అయితే ఇదే. ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.